ఈరోజు వీడియోలో మనం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. హిందూ మత ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఉంది. ఈ దేవాలయం రుద్రసాగరం సరస్సు సమీపాన ఉంది. ఈ దేవాలయంలో విశేషమైన శివలింగాన్ని స్వయంభుగా భావిస్తారు. ఈ క్షేత్రంలో ఇతర చిత్రాలు లింగాల వలె కాకుండా మంత్రశక్తితో ఏర్పడిన శివలింగంగా భావిస్తారు. శివపురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు. ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది. దాంతో పరమేశ్వరుడే స్వయంభుగా రంగంలోకి దిగాలన్నాడు. ఈశ్వర సంకల్పంతో ఈ పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సిద్ధమనిగింది. ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంస రూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడడానికి, విష్ణువు వరాహ రూపంలో ఆదుని కనుక్కోవడానికి బయలుదేరారు. బ్రహ్మకు ఎంత వెతికినా లింగం అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్పం జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని ఆపి తనకు బ్రహ్మకు విష్ణువుకు నడుమ జరిగిన వాదనను వివరించి సహాయం చెయ్యమని అడిగాడు. ఆవు కనబడితే అదే విధంగా చెప్పి ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్టుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇమ్మని ప్రాధేయపడ్డాడు. సాక్షాత్తు సృష్టికర్తయే తనని బ్రతిమలాడేసరికి కాదనలేక సరేనంటాడు. రెండూ కిందకు దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే అవును మొగలి పువ్వును అడగమని చెప్పాడు. నిజమే అంది మొగలి పువ్వు. బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన లింగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెబుతుంది. కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెబుతుంది. బ్రహ్మదేవుడు అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పిన కారణంగా భూలోకంలో ఎచ్చటా పూజలు అందుకోవడానికి అర్హత లేకుండా శాపం ఇచ్చాడు. విష్ణువుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరమోక్షమిచ్చాడు. శివుడు ఏర్పరిచిన జ్యోతిర్లింగం అనంతమైనది. దాని నుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు 12 జ్యోతిర్లింగాలు అయ్యాయి. సాధారణంగా జ్యోతిర్లింగాలు 64 కానీ వాటిలో 12 మాత్రమే అత్యంత ప్రసిద్ధమైనవిగా భావించబడతాయి. ఆ 12 జ్యోతిర్లింగాలలో ప్రతీదీ అచ్చట గల ప్రధాన దైవం పేరుతోనే ఉంటుంది. ప్రతీదీ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. జ్యోతిర్లింగాలన్నింటిలో ప్రధాన దైవం లింగం. ఇది అనంతమైన జ్యోతిర్లింగ స్తంభంగా భావింపబడుతుంది. ఇది అనంతమైన శివతత్వానికి నిదర్శనం. ఈ జ్యోతిర్లింగాలు గుజరాత్లోని సోమనాథుడు, శ్రీశైలంలోని మల్లికార్జునుడు, ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు, మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వరుడు, హిమాలయాలలోని కేదారేశ్వరుడు, మహారాష్ట్రలోని భీమశంకరుడు, వారణాసిలోని కాశీ విశ్వనాథుడు, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరుడు, డియోగర్లోని వైద్యనాథుడు, ద్వారకలోని నాగేశ్వరుడు, తమిళనాడులోని రామేశ్వరుడు, చౌంబాద్లోని గ్రీకేశ్వరుడు. ఈ దేవాలయ విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయంలో మహాకాళేశ్వరుని విగ్రహాన్ని దక్షిణమూర్తి అని కూడా అంటారు. అనగా ఈ విగ్రహం ముఖం దక్షిణ వైపు ఉంటుంది. ఈ ఏకైక లక్షణం ఈ దేవాలయం తాంత్రిక శివనేత్రం యొక్క సాంప్రదాయాన్ని సమర్థించే విధంగా ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాల కంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఈ దేవాలయంలోని గర్భగుడిలో ఓంకారేశ్వర మహాదేవ విగ్రహం మహాకాళ విగ్రహం పైన ఉంటుంది. గణపతి, పార్వతి, కార్తికేయుల చిత్రాలు పశ్చిమ, ఉత్తర, తూర్పు గోడలపై అమర్చబడి ఉంటాయి. దక్షిణ భాగంలో నది చిత్రం ఉంటుంది. ఇది మహాదేవుని యొక్క వాహనం. 3వ అంతస్తులో గల నాగచంద్రేశ్వర విగ్రహం నాగపంచమి రోజున మాత్రమే దర్శనం కోసం తెరుస్తారు. ఈ దేవాలయం 5 అంతస్తులలో ఉంటుంది. దానిలో ఒకటి భూ అంతర్భాగం. ఈ దేవాలయం సరస్సు సమీపంలో భారీ గోడలతో కూడుకుని ఉన్న విశాలమైన ప్రాంగణం కలిగి ఉన్నది. శిఖరం లేదా గోపురం శిల్పాలతో సొగసుగా అలంకరించబడి ఉంటుంది. ఇత్తడి దీపాలు గర్భగుడిలోకి పోయే మార్గానికి వెలుగునిస్తాయి. దేవుని ప్రసాదం ఇతర ఆలయాల వలె కాకుండా దేవునికి సమర్పించినది దేవతలకు తిరిగి సమర్పించవచ్చని నమ్మకం. ఉజ్జయినిలో శివలింగాలు 3 అంతస్తులుగా ఉంటాయి. అన్నింటికన్నా కింద ఉండేది మహాకాళ లింగం.
మధ్యలో ఉండేది ఓంకారలింగం, ఆ పైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగం. ఉజ్జయినిలో ఒక చిత్రం ఉంది. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందర వర్జనానుష్ఠానం అని ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పడి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంకు యంత్రం అనే చాలా ఆశ్చర్యకరమైన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు. ఈశ్వరార్చనల శంఖాన్ని ఊదుతారు. మహాకాళేశ్వర లింగం కింద శంఖ యంత్రం ఉంది. అందుకని మహాకాళేశ్వరుడి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయాన్నైనా పొందుతాడు. ఈ ప్రాంగణంలో పార్వతీ వినాయకుడు, కార్తికేయుడు, సాక్షిగోపాలుడు, శనీశ్వరుడితో పాటు అనేక శివలింగాలు భక్తులకు దర్శనమిస్తాయి. మహాకాళ మందిరం శోభ సంధ్యా సమయంలో అత్యంత మనోహరమై బాసిల్లుతుంది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ శివుణ్ణి ఇక్కడ మహాకాలుడిగా కొలువై ఉండమని ప్రార్థించాడని, ఆ బ్రహ్మ అభీష్టం మేరకు శివుడు ఇక్కడ కొలువై ఈ మందిరానికి అంకితం శోభాస్తుడుగా పురాణ కథలు చెబుతున్నాయి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయంలో 2 జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ 2 జ్యోతులను అఖండ దీపాలని పిలుస్తారు. ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమైన మందిరం ఉంది. దానిని భస్మ మందిరం అని పిలుస్తారు. అక్కడ ఆవు పేడతో విభూదిని తయారు చేస్తారు. భస్మ మందిరంలోని ఆవుల్ని తీసుకువచ్చి వాటి పేడను ఎంతవరకు కాలిస్తే అది చక్కటి విభూదిగా మారుతుందో అటువంటి విభూదిగా మార్చి ఆ విభూదితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఉజ్జయినిలో చేసేటటువంటి విభూది అభిషేకం 2 రకాలుగా ఉంటుంది. తెల్లని పలుచని బట్టలో మెత్తటి విభూదిని పోసేసి మూట కట్టేస్తారు. ఆ మూటను శివలింగం పైన పట్టుకుంటారు. మరో మూటతో దానిని కొడతారు. అలా కొట్టినప్పుడు ఒక శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖాలు, బేరీలు, పెద్ద పెద్ద మృదంగాలను కూడా మ్రోగిస్తారు. అప్పుడు అక్కడ మీరు ఒక అలౌకికమైన స్థితిని వెళ్ళిపోయినటువంటి అనుభూతిని పొందుతారు. 2వ రకం అభిషేకంలో పురుషుల్ని సాంప్రదాయక దుస్తుల్లో తెల్లవారుజామున దేవాలయం లోపలికి పంపిస్తారు. అప్పుడే శ్మశానంలో కాలిన శవం తాలూకు భస్మాన్ని అర్చకులు పట్టుకు వచ్చి ఇస్తారు. ఆ భస్మ పాత్రను అందరికీ ఇస్తారు. చుట్టూ కూర్చొని ఆ శవ భస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు. స్వామివారికి ఇక్కడ జరిగే భస్మహారతి కైలాసనాథునికి దర్శనం అయినటువంటి ఆనందాన్ని ఇస్తుందంటారు భక్తులు. బ్రహ్మ సైతం ఈ భస్మ పూజ చెయ్యడానికి ఆ కారణంగానే ఈ క్షేత్రాన్ని మహాశ్మశానమని పిలవడం జరుగుతోందని చెప్పే పురాణాలు కూడా ఉన్నాయి. ఈ స్వామి దర్శనం అకాల మృత్యువు నుంచి రక్షిస్తుంది. 12 సంవత్సరాలకు ఒకసారి ఈ క్షేత్రంలో కుంభమేళా జరుగుతుంది. అత్యంత ఘనంగా జరిగే ఈ కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ క్షేత్రానికి మరణించిన వారికి పునర్జన్మ ఉంటుందని ప్రతీతి. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి వారికి భస్మహారతి రోజు ఉదయం 4 గంటలకు తప్పనిసరిగా ఆచారంగా త్రయంబకేశ్వరునికి సమర్పిస్తారు. ఈ పూజ 2 గంటల పాటు ఆవు పేడ పిడకలను ఉపయోగించి నిర్వహిస్తారు. ఆర్తి సమయంలో మంత్రాలు జపించడం, గంభీరమైన ధ్వనులు చేయడం వల్ల గర్భగుడి శక్తివంతమైన ప్రకంపనాలతో మారుమ్రోగిపోతుంది. ఇది మనిషి జీవిత కాలంలో మరచిపోలేని అద్భుతమైన అనుభవం. ఈ భస్మహారతి 10 మంది నాగ సాధువుల ద్వారా జరుగుతుంది. ఈ భస్మహారతి సమయంలో ఎవరినీ గర్భగుడిలోనికి అనుమతించరు. కేవలం పురుషులకు మాత్రమే ఈ భస్మహారతిలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. స్త్రీలను ఈ హారతిలో పాల్గొనటం కానీ చూడటానికి కానీ అనుమతించరు. భక్తులను గర్భగుడి బయట ఉంచి నంది మండపంలో బారికేట్ల వెనుకకు అనుమతించబడతారు. కేవలం 100 మందికి మాత్రమే వసతి ఉన్న నంది మండపంలో సుమారు 500 మంది భక్తులు బారికేడ్ల వెనుక సమీపంలో కూర్చొని దర్శనం చేసుకుంటారు. భస్మధారణతో అందంగా దర్శనమిస్తాడు. ఈ భస్మహారతి దర్శనం ప్రతి హిందూ భక్తుని చిరకాల కోరిక. మానవ జీవితంలో భస్మహారతి దర్శనం పునర్జన్మ హరణం. విగ్రహం 12 మహాశక్తి పీఠములలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది. హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల ఆచారాల ప్రకారం ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తిపీఠాలు అంటారు. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా, భక్తులకు ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధనా స్థలాలుగా ఉన్నాయి.
ప్రతి శక్తిపీఠంలోనూ దాక్షాయణి మాత భైరవుని తోడుగా దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరానికి అవంతిక అని పేరు. విద్యార్థులు పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయుటకు గల నగరాలలో ఒకటిగా బాసిల్లుతుంది. పురాణం ప్రకారం ఈ ప్రాంతాన్ని చంద్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహాశివభక్తుడు. తన పూర్తి కాలాన్ని శివారాధనకే అంకితం చేశాడు. ఒకరోజు ఒక రైతు కుమారుడు రాజభవనం పరిసరాలలో నడుస్తూ రాజు పఠిస్తున్న భగవంతుని నామాన్ని విని వెంటనే దేవాలయంలోనికి ప్రవేశించి ఆయనతో పాటు ప్రార్థన చేస్తాడు. కానీ రాజభటులు శ్రీకరుడిని బలవంతంగా రాజ్యం వెలుపల గల క్షిపనది సమీపంలోనికి పంపిస్తారు. ఉజ్జయినికి పక్కగల రాజ్యాలలోని శత్రురాజులు రిపుదమున రాజు సంగాదిత్యుడు ఉజ్జయినిపై దండెత్తి సంపదను దోచుకోవాలని నిశ్చయించుకుంటారు. ఈ విషయం విన్న శ్రీకరుడు ప్రార్థనలు ప్రారంభిస్తాడు. ఈ విషయం విధి అనే పూజారికి తెలుస్తుంది. ఆయన నిర్ఘంతపోయి ఆయన కుమారుల తక్షణ అభ్యర్థన మేరకు మహాశివుని క్షిప్ర నదీ తీరంలో ప్రార్థనలు చేస్తాడు. రాజు దాడి చేశాడు, విజయాన్ని సాధించాడు. బ్రహ్మదేవునిచే ఉపదేశం పొందిన శక్తివంతమైన భూతం కనిపించకుండా అదృశ్య రూపంలోనికి వారికి సహాయం చేసింది. వారి నగరాన్ని దోచుకొని శివభక్తులపై దాడి చేశారు. శివుడు ఆయన భక్తుల అభ్యర్థనలు విని మహాకాలుని అవతార రూపంలో వారికి దర్శనమిచ్చి చంద్రసేనుని రాజ్యానికి శత్రువులందరినీ నాశనం చేస్తాడు. శివభక్తులైన శ్రీకరుడు విద్రి అభ్యర్థన మేరకు ఆ నగరంలోనే ప్రధాన దైవంగా ఉండుటకు అంగీకరించారు. అచటనే కొలువుండి ఆ రాజ్యంలో గల భక్తులను శత్రువుల బారి నుండి రక్షించాలని నిశ్చయించుకున్నారు. ఆ రోజు నుండి మహాశివుని లింగంలో మహాకాలునిగా కాంతి రూపంలో కొలువై ఉన్నాడు. పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో దర్శించిన వారికి మరణం, వ్యాధులు, భయం నుండి విముక్తి కలిగిస్తానని తెలిపాడు. ఈ దేవాలయ సముదానం సుల్తాన్ షాద్ ఉద్దీన్ ప్రాంతంలో ఉజ్జయినిపై దాడి చేసిన సందర్భంలో నాశనం చేయబడింది. ప్రస్తుత నిర్మాణం 1736లో శ్రీమంత్ రాణోజీరావు షిండే మహారాజ్ యొక్క జనరల్స్ అయిన శ్రీమంత్ పిష్వా బాజీరావు ఛత్రపతి షాను మహారాజులచే నిర్మించబడింది. 1886 వరకు మహారాజ్ శ్రీమంత్ జయీరా సాహెబ్ షిండే బహాదూర్చే నిర్మించబడింది. స్వాతంత్రం వచ్చిన పిదప ఈ దేవాలయ నిర్వహణను ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ వారు చూస్తున్నారు. పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అని పేరు. అవంతి అనే పదానికి 2 అర్థాలున్నాయి. వీటిలో మొదటిది స్త్రీ, రెండోది అక్క. ఇక్కడ ఉన్న అవంతి సాక్షాత్తు జగదాంబ అయిన అమ్మవారి స్వరూపం. మన దేశంలో ఉన్న 7 మోక్ష పట్టణాలలో అవంతి, ఉజ్జయిని కూడా ఒకటి. ఈ ఉజ్జయిని ఒక పక్క మహాకాలుడితో ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి వల్ల కూడా అంతే ప్రసిద్ధి పొందింది. కాల అనే శబ్దం లయకారకమై ఉంటుంది. అటువంటి కాలం స్త్రీ స్వరూపంలో చెప్పినప్పుడు కాళిక అవుతుంది. ఉజ్జయినిలోని 2 స్వరూపాలు కాల స్వరూపాలై ఉంటాయి. భూమధ్య రేఖ వెడుతున్న చోట మధ్యలో ఈ క్షేత్రం ఉంటుంది. ఉజ్జయిని ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చోరబొచ్చుకున్న పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసులు ఇద్దరూ తిరిగినటువంటి ప్రాంతం ఉజ్జయిని. పూర్వకాలంలో ఆ ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేదప్రియుడు నియమనిష్టలతో ఉంటూ శివార్చనశీలుడై షటాక్షరాలతో శివపూజ చేసేవాడు. వేద ధర్మాన్ని పాటించేవాడు. ఈ బ్రాహ్మణుడికి 4 కుమారులు. ఈ 4 కుమారులు కూడా ధర్మానుష్ఠాన పరులే. ఆయన పెద్ద కొడుకు పేరు దేవపుత్రుడు, రెండవ వాడి పేరు ప్రియమేధుడు, మూడో కుమారుడి పేరు సుకృతుడు, 4 కుమారుడి పేరు సవ్రతుడు. ఈ 4 పెద్దవారయ్యారు. ఒకసారి ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరాలలో ఒక రాక్షసుడు బయలుదేరారు. వాడి పేరు దూషణుడు. అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్ట చివరికి ఎవరూ ఈర్ష్యార్హులం లేకుండా చేయాలన్నటువంటి స్థితి కల్పించాడు. కానీ ఆ 4 ఏమాత్రం బెదరలేదు. దూషణుడు ఆ 4 బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తాడు. అయినా వారు బెదరలేదు. హర ఓం హర హర అంటూ శివపారాయణ చేస్తూ కూర్చున్నారు. అప్పుడు అక్కడ ఉన్న చిన్న పార్థివలింగం నుండి మహాకాల స్వరూపంతో పరమేశ్వరుడు బయటికి వచ్చి ఒక్కసారి హుంకీకరించాడు. ఆ హుంకారానికి దూషుడే సన్యాసులు బూడిదలై పడిపోయారు. కానీ ఆ వేడికి అక్కడే కూర్చున్న ఆ 4 బ్రాహ్మణ పిల్లలు మాత్రం బెదరలేదు. వారు ఆ మహాకాల రూపానికి స్తోత్రం చేశారు. అప్పుడు భక్తుల ప్రార్థన మేరకు శివుడు మహాకాలలింగ రూపంలో అక్కడ వెలిశాడు.